కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారత బంగ్లాదేశ్ సరిహద్దులో ఒక 175 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి మన సరిహద్దు మొత్తం ఒక చోట లేదు. కొంత బెంగాల్ సరిహద్దు ఉంది, కొంత మేఘాలయతో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది, కొంత అస్సాంతో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతము, అదేవిధంగా త్రిపురతో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఒక విచిత్రమైనటువంటి సమస్య ఉంది. అక్కడ కంచె నిర్మాణం చేయడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు బాగా ఒండ్రుమట్టి వచ్చేస్తుంది. మనము కంచె వేసిన చోట నది రావచ్చును, నది ఉన్న చోట రేపు అక్కడ చిన్న లంకలు ఏర్పాటు కావచ్చును. ప్రతి సీజన్లోనూ అక్కడ నది దిశను మారుస్తూ ఉంటుంది. అలాగని చెప్పి ఒండ్రుమట్టి ఉన్న కారణంగా అక్కడ లోతైనటువంటి నది ప్రవాహం కూడా ఉండదు. కాబట్టి అక్కడ కంచె నిర్మాణము సాధ్యం కాదు, పడవల ద్వారా గస్తీ తిరగడము సాధ్యం కాదు. ఈ చోట ఇది మొత్తం అంతా కలిపి ఒక 175 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీని నుంచే ఎక్కువగా చొరబాట్లు జరుగుతున్నాయి. మొత్తం బంగ్లాదేశ్లో 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. బెంగాల్ నుంచి మొదలుపెట్టి మొత్తము అస్సాం, అదేవిధంగా మేఘాలయ, ఆ తరువాత త్రిపుర, వీటన్నిటికీ కూడాను బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది. కొంత మిజోరాంకి కూడా కొంత సరిహద్దు ఉంటుంది. అయితే మిజోరాంకి ఉన్నదంతా కూడా కొండ ప్రాంతాలు. అయితే ఈ మొత్తము ఉన్నటువంటి సరిహద్దులో 4096 కిలోమీటర్లలో 3240 కిలోమీటర్లు కంచె నిర్మాణం చేయడం జరిగింది. 850 కిలోమీటర్లు కంచె నిర్మాణం జరగాల్సి ఉంది. వీటిలో ఒక 175 కిలోమీటర్లు మాత్రం కంచె నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే అదంతా నదీ మార్గము, చిన్న చిన్న వాగులు, వంకలు, నాళాలు ఇవి ప్రవహించేటటువంటి చోటు. పెద్ద లోతు ఉండదు, పడవల ద్వారా వెళ్ళటం సాధ్యం కాదు. బంగ్లాదేశీయులు దీనిని ఉపయోగించుకుని దీని ద్వారా కాలినడకన ఆ జల నాళాలు, వంకలు ఏవైతే ఉన్నాయో, వాగులు ఉన్నాయో వాటిని దాటి వచ్చేస్తూ ఉంటారు. పడవలు కూడా నడిచే పరిస్థితి ఉండదు. అయితే కాలినడకన దాటేస్తున్నారు. దీన్ని పెట్రోలింగ్ చేయటం కూడా అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే నది దిశను మారుస్తూ ఉంటుంది, ఒండ్రుమట్టి మేట వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గస్తీ తిరగడం కూడా కష్టం. మనకి 2,60,000 మంది BSF జవాన్లు ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రాంతాన్ని గార్డ్ చేయడం కష్టం. అందుకని భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసింది. అదేంటంటే ఈ జలమార్గాలలో మొసళ్లను వదలాలి అని నిర్ణయించుకుంది. పాముల్ని కూడా వదలాలి. పాములు, మొసళ్ళని కనుక ఈ ప్రాంతాల్లో వదిలినట్టయితే ఇవి ఆ ప్రాంతంలో నీళ్లలో తిరుగుతూ ఉన్నట్లయితే కాలినడకన దాటాలనుకునేటటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులకి కొంత భయం ఉంటుంది, దాటడానికి భయపడతారు. పడవ వెళ్ళదు, కాలినడకనే వెళ్ళాలి. కాబట్టి వెళ్తే మొసలి పట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దారుల్లో మొసళ్లను, పాములను పెంచటం అనేది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆలోచించింది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మొసళ్లను, పాములను పెంచి ఒకవేళ అది విజయవంతమైనట్టయితే మిగతా ఈ తరహా సరిహద్దులు పంజాబ్ దగ్గర కూడా మనకు ఉన్నాయి, కశ్మీర్లో కూడా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో కూడా ఉపయోగించడానికి వీలుంటుంది. అయితే పంజాబ్, కశ్మీర్లో నీటి ప్రవాహపు స్వభావం వేరు, బంగ్లాదేశ్ సరిహద్దులో స్వభావం వేరు. అయినప్పటికీ ఒకసారి కనుక ఇది చేసినట్లయితే ఉపయోగం అవుతుంది. ఉదాహరణకి బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ సౌత్ బెరుబారి అని ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా జలమయము, చిన్న చిన్న నాళాలు, వంకలు, వాగులు ఉంటాయి. అదేవిధంగా మేఘాలయలో ఉన్నటువంటి సరిహద్దులో 3-4 ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి థకురాని బాడి అనేటటువంటి ప్రాంతం ఉంది, దాన్ని కాలాబాడి అని కూడా అంటారు. అక్కడంతా కూడాను ఈ బురద నీరు ఉంటుంది. అదేవిధంగా లోబాచర, నూన్చర ఈ 2 కూడా మేఘాలయలో ఉన్నాయి. పిరిడివా కూడా మేఘాలయ బంగ్లాదేశ్ బార్డర్. చాలామందికి గుర్తుండదు, ఒక 7-8 సంవత్సరాల క్రితము BSFకి చెందినటువంటి జవాన్ని చంపి ఒక వెదురు బొంగు
కి కట్టేసేసి ఆ శవాన్ని బంగ్లాదేశ్లోకి తీసుకువెళ్ళినటువంటి ప్లేస్ ఈ పిరిడివా. అదేవిధంగా డౌకీ నలాదారి ప్రాంతం ఉంది, త్రిపురలోని చందానగర్, అదేవిధంగా అస్సాంలో కుషియారా నది ప్రవహించేటటువంటి చోటు ఉంది, పల్లత్తాల్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ రకంగా మొసళ్లను పాములను పెంచాలన్నటువంటి ఆలోచనను కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్కి సలహా ఇచ్చింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. వాళ్ళు ప్రయోగాత్మకంగా దీన్ని చేస్తున్నారు. ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే మిగతా చోట్ల కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చును. అదేవిధంగా ఈ ప్రాంతాలను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంచటము, అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నది ఈ వాగులు వంకలు దాటిన తర్వాత ప్రాంతంలో వేట కుక్కల్ని కూడాను మోహరించేటటువంటి ఆలోచన కొనసాగుతోంది. వీటన్నిటిపైన ఇప్పుడు ప్రాజెక్టులు తయారవుతున్నాయి. మొత్తానికి ఇది కనుక సక్సెస్ఫుల్ అయినట్టయితే ఒక వినూత్నమైన పద్ధతిలో మన బార్డర్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. నిజానికి ఇది కొత్తదేమి కాదు. ప్రాచీన భారతదేశంలో అనేక కోటలకి ముందు కందకాలు ఉండేవి, కందకాలలో మొసళ్ళు ఉండేవి. అయితే ఆధునిక కాలంలో కూడాను అమెరికాలో అలిగేటర్ అల్కట్రాజ్ అనే చోట కొందరు బందీలని ఉంచడం జరుగుతుంది. ఈ అలిగేటర్ అల్కట్రాజ్లో అక్కడికి ఎవరూ వెళ్ళడానికి వీలు లేకుండా మొసళ్ళని పెట్టి కాపలా కాయించడం, అంటే నీరు దాటి రావాలన్నట్టయితే మొసళ్ళ బారిన పడేటటువంటి ప్రమాదం ఉంటుంది. బహుశా ఈ ఆలోచన అక్కడి నుంచి తీసుకుని ఉండవచ్చు, లేదా మన ప్రాచీన కోటలు అనేకం, దేవగిరి, దౌలతాబాద్ ఇటువంటి కోటలన్నింటిలో కూడా ఈ వ్యవస్థ ఉంది కాబట్టి దాని నుంచి ప్రేరణ తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద మన సరిహద్దుల రక్షణలో, భద్రతలో మొసళ్లను, వేట కుక్కలను, పాములను, డ్రోన్లను కూడా వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు ఇది బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే నీరు నాలాలు ఉన్నాయి, మేట వేసి ఉన్నటువంటి ప్రాంతము, బురద ప్రాంతాల్లో వీటిని గనక పెంచినట్లయితే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా బంగ్లాదేశ్ సరిహద్దులో 6-7 ప్రాంతాల్లో ఇది జరగబోతోంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.